దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో గెలిచింది భారత్. న్యూజిలాండ్ విధించిన 252 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. టోర్నీ చరిత్రలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడం ఇది మూడోసారి. గతంలో 2002, 2013 సంవత్సరాలలోనూ ఈ టైటిల్ను అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ 76 అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలవడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు. శ్రేయస్ అయ్యర్ 48 రాణించారు. చివర్లో కేఎల్ రాహుల్, జడేజా సత్తా చాటడంతో భారత్ మరో ఐసీసీ టైటిల్ విజేతగా నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 251 పరుగులు చేసింది. రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఫైనల్లో రచిన్ 37 పరుగులు చేశాడు. 77 పరుగులకే టాపార్డర్ కుప్పకూలినప్పటికీ డరైల్ మిచెల్ 101 బంతుల్లో 63 స్కోర్, 3 ఫోర్లు, బ్రేస్వెల్ 40 బంతుల్లో 53, 3 ఫోర్లు, 2 సిక్సర్లు, అర్ధ సెంచరీలతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ చెరో 2 వికెట్లు తీశారు. షమి, జడేజా తలా 1 వికెట్ పడగొట్టారు. రోహిత్ శర్మ దూకుడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రోహిత్ ధాటి మొదలైంది. జేమిసన్ బౌలింగ్లో రెండో బంతికే రోహిత్ సిక్సర్ కొట్టాడు. గిల్కు ఎక్కువ అవకాశం ఇవ్వకుండా తానే స్ట్రైకింగ్ తీసుకున్నాడు. రూర్కీ బౌలింగ్లోనూ 2 ఫోర్లు బాదాడు. స్మిత్ బౌలింగ్ను లక్ష్యంగా చేసుకొని చెలరేగాడు. అతను వేసిన 6వ ఓవర్లో ఓ భారీ సిక్సర్తో ఆకట్టుకున్న రోహిత్ 8వ ఓవర్లో 1 సిక్సర్, మరో 2 బౌండరీలతో 14 పరుగులు రాబట్టాడు. ఈ దశలో రోహిత్ ఎదుర్కొన్న బంతులు 35 కాగా గిల్ ఆడిన బంతులు 13 మాత్రమే. గిల్ సింగిల్స్తో స్ట్రైక్ రేటెడ్ చేయగా రోహిత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. దీంతో 10 ఓవర్లకు భారత్ వికెట్ కోల్పోకుండా 64 పరుగులు చేసింది. శాంట్నర్ బౌలింగ్లో సింగిల్ తీసిన రోహిత్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ చేశాడు. తగ్గిన జోరు. అర్ధ సెంచరీ తర్వాత కూడా రోహిత్